అండి. నా పేరు డాక్టర్ సుధీర్. నేను యశ్వంతనగర్ వాసన్ ఐ కేర్లో నేను సీనియర్ క్యాటరాక్ట్ అండ్ రిఫ్రాక్టివ్ సర్జన్ని. ఇవాళ మనం అందరం కలుసుకున్న ఉద్దేశం ఏంటంటే, ఇవాళ మనం వాసన్ ఐ కేర్ యశ్వంతనగర్ బ్రాంచ్ని ఓపెన్ చేస్తున్నాము. సో ఈ బ్రాంచ్లో మన దగ్గర ఉన్న ఫెసిలిటీస్ ఏంటంటే, క్యాటరాక్ట్ సర్జరీ ఉందండి, దాంతోపాటు రిఫ్రాక్టివ్ సర్జరీ ఉంది, దాంతోపాటు ఫుల్ రెటినా సర్జరీ ఫ్రమ్ బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ టు కాంప్లికేటెడ్ సర్జరీస్ వరకు అన్ని రెటినా సర్జరీకి సంబంధించినవన్నీ ఉన్నాయండి. అండ్ ఆల్సో మన దగ్గర జనరల్ అనెస్థీషియా సంబంధించినవన్నీ ఉన్నాయి. సో పీడియాట్రిక్ కేసెస్ అండ్ ఆల్సో ఆక్లోప్లాస్టిక్ కేసెస్ చేసుకునే అవకాశం కూడా ఉంది. అన్ని టాప్ నాచ్ ఎక్విప్మెంట్స్, అన్ని ఇంపోర్టెడ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. సో క్యాటరాక్ట్ కానీ, రిఫ్రాక్టివ్ సర్జరీ కానీ, గ్లాకోమా కానీ, డయాబెటిక్ రెటినోపతి కానీ, ఎనీథింగ్ వీ హ్యావ్ విత్ అస్ నౌ. సో మీరు అందరికీ ఒకటి రిక్వెస్ట్ ఏంటంటే, మీరు వచ్చి మీ సదుపాయాలన్నీ మీరు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. డాక్టర్ సంకేత్, రెటినా డాక్టర్ విల్ టాక్ అబౌట్ డయాబెటిక్ రెటినోపతి. నా పేరు డాక్టర్ సంకేత్ సింగ్ రాథోడ్. నేను ఇక్కడ సీనియర్ రెటినా సర్జన్ అనేది. సో డయాబెటిక్ రెటినోపతి గురించి అడ్వైస్ ఏముందంటే, ఎవరైనా న్యూలీ డయాగ్నోస్డ్ డయాబెటిక్ పేషెంట్స్ ఉంటే ఖచ్చితంగా సంవత్సరంకి ఒకసారి రెటినా చెకప్ అనేది కంపల్సరీ ఉంటుంది. బికాస్ పేషెంట్కి స్క్రీనింగ్ లేకపోతే ఏమైందంటే, వాళ్ళు సడన్గా బ్లీడింగ్తో వస్తారు. ఆ స్టేజ్కి మనం ఏం చేయలేము, బట్ ఓన్లీ సర్జరీ ఒకటే ఆప్షన్ ఉంటుంది. అదే ఒకవేళ పేషెంట్ కొంచెం తొందరగా వస్తే మన దగ్గర స్క్రీనింగ్లో ఏమైనా డయాబెటిక్ రెటినోపతి అనేది తెలిస్తే మనం దాన్ని ప్రివెంట్ చేయవచ్చు. సో దానికి ఏమైనా లేజర్ ట్రీట్మెంట్ కానీ, ఇంజెక్షన్స్ కానీ ఇచ్చి మన విజన్ని కాపాడుకోవచ్చు. సో నా అడ్వైజ్ ఏమంటే, ఎవరైనా డయాబెటిక్ పేషెంట్స్ మీ చుట్టాల్లో మీ ఫ్యామిలీ మెంబర్లో ఉన్నారంటే ఒక్కసారి రెటినా చెకప్ సంవత్సరంకి వన్స్ అయితే కంపల్సరీ చేయించుకోవాలి. ఎస్ ద ట్రీట్మెంట్ ఈజ్ అవైలబుల్ ఫర్ ఆల్ పేషెంట్స్. మనం చెప్తాం కదా, ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. సో మన ఎంత అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఉన్నా, ఒకవేళ మీ డయాబెటిక్ కంట్రోల్లో లేకపోతే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ట్రీట్ డయాబెటిక్ రెటినోపతి. అండ్ ఎర్లియర్ స్టేజెస్లో చేస్తే వీ కెన్ సేవ్ ద విజన్. బట్ ఇఫ్ ద పేషెంట్ కమ్స్ ఇన్ ద లాస్ట్ స్టేజ్ అంటే సర్జరీ అనేది ఒకటే ఆప్షన్ ఉంటుంది. అండ్ అందులో వీఆర్ ట్రైయింగ్ అవర్ బెస్ట్ టు ప్రొవైడ్ ద విజన్. బట్ ఒకవేళ పేషెంట్ సిస్టమిక్ కంట్రోల్ లేదు, షుగర్ చాలా అన్కంట్రోల్, ఇన్ఫెక్షన్ రిస్క్ అవుతుంది. సో మేము ఏమైనా సర్జరీ చేయాలంటే కూడా ముందు షుగర్ కంట్రోల్ చేయడం ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎస్ మ్యామ్, డయాబెటిక్ రెటినోపతి అనేది టైప్ 1 యంగ్ ఏజ్లో కూడా స్టార్ట్ అవుతుంది. దాంతోపాటు టైప్ 2 డయాబెటిక్స్ కూడా ఉంటుంది. ట్రీట్మెంట్ అనేది మనం అన్ని ఏజ్ గ్రూప్స్కి అవైలబుల్ ఉన్నాయి అనమాట. సో నార్మల్లీ డయాబెటిక్ రెటినోపతి వచ్చేసరికి యూజువలీ 25-30 ఇయర్స్ వాళ్ళలో కామన్ ఉంటుంది. సో వాళ్ళలో జనరల్ ఎనెస్థీషియా అనేది అంత ఇంపార్టెంట్ ఏమి ఉండదు. సో మేము లోకల్ ఎనెస్థీషియాలోనే ట్రీట్మెంట్ ఇస్తాం. సార్ పుట్టుకతోనే మనకి కంటి అదే సైడ్ ఉంటుంది కదా సార్, ఈ ఆపరేషన్ వల్ల కూడా సైడ్కి పుట్టుగుడ్డి అంటే చిన్న పిల్లలకి చూపు తగ్గడానికి చాలా కారణాలు ఉంటాయి. చిన్నపిల్లలు అంటారు పుట్టుకతో కొంతమంది పుట్టుకతో కూడా మనకి చూపు తగ్గడానికి చాలా కారణాలు ఉంటాయి. ఒకవేళ మనకి పీడియాట్రిక్ క్యాటరాక్ట్ లేకపోతే న్యూరేటల్ క్యాటరాక్ట్ అన్నది పుట్టుకతోనే శుక్లం వచ్చే అవకాశం ఉందండి. లేదంటే ఎర్లీ ఆన్సెట్ డయాబెటిస్ గ్లాకోమా ఉండొచ్చండి. లేదా టోసిస్తోని మన ప్యూపిల్ని క్లోజ్ చేస్తే అప్పుడు కూడా విజన్ తక్కువ ఉంటుందండి. లేదంటే డాక్టర్ చెప్పినట్టు కొన్ని క్యాన్సర్స్ ఉంటాయి, రెటినోబ్లాస్టోమా ఉంటాయండి. సో కంటి లోపల మనం దేనివల్ల చూపు తగ్గిన అనేది మనం తెలుసుకోవాలంటే, సో వీ హ్యావ్ బ్యూటిఫుల్ థింగ్ కాల్డ్ as కాంప్రహెన్సివ్ ఐ ఎగ్జామినేషన్. అంటే పై రెప్పల నుంచి వెనకాల కంటినరం వరకు A to Z మనము ఎగ్జామిన్ చేస్తే మనకి ప్రాబ్లం ఏంటని తెలుస్తుంది. సో ఇప్పుడు గ్లాకోమా ఉందనుకోండి, గ్లాకోమా సర్జన్ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. ఆక్లోప్లాస్టిక్ ప్రాబ్లం అంటే ఆక్లోప్లాస్టిక్, స్క్వింట్తోని చూపు తక్కువ ఉందంటే పీడియాట్రిక్ ఆఫ్థల్మాలజిస్ట్ విల్ టేక్ కేర్. మనకు ప్రాబ్లం ఏంటనేది మనం రికగ్నైజ్ చేయాలి. అంటే సో జనరల్గా మనము పిల్లలకి వాళ్ళు చెప్పలేరు కాబట్టి వాళ్ళు చూస్తున్నారా, ఏమైనా బొమ్మలు పట్టుకొని ఆడుకుంటున్నారా, దాంతో వెరీ సటిల్ సైన్స్తో వాళ్ళు చెప్పగలరు, కనిపిస్తుంది కనపడలేదు. మనం మదర్ వస్తారు రూమ్కి, మదర్ దూరం నుంచి ఉంటారు, దగ్గరకు వచ్చే వరకు పిల్లల దగ్గర రియాక్షన్ ఉండదు. సో వీ కెన్ సే దట్ కొంచెం ఏమైనా ఉండొచ్చు అని. సో జనరల్లీ అయితే మనం 4 to 6 yearsకి ఒకసారి పిల్లలకి ABCDలు వస్తే అప్పుడు మనం చెప్పి ఎగ్జామిన్ చేయగలుగుతాం. లేదు మనకి డౌట్ ఉంది, మెల్లకన్ను ఉంది అనుకోండి, మనకి పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్లో కూడా మనం విజన్ చెక్ చేసే టెక్నిక్స్ ఉన్నాయి. సో మన డాక్టర్ పీడియాట్రిక్ సర్జన్ విల్ టాక్ అబౌట్. సార్ ఇప్పుడు కొంతమందికి నైట్ కానరాదు, 6 తర్వాత కానరాదు, రే చీకటి అనేది 2-3 థింగ్స్ వల్ల. ఫస్ట్ ఏంటంటే పుట్టుకతో నరంలో బలం తక్కువ ఉంది అనుకోండి, మనం ఏం చేసినా దానికి ట్రీట్మెంట్ ఏమి ఉండదు. ఎందుకంటే నరం డెవలప్మెంటే ప్రాబ్లం అది.
సో నరాన్ని మనం డెవలప్ చేయడానికి అయితే ఏముండదండి, వాళ్ళకి ఏముండదు. అదే కొన్ని క్యాటరాక్ట్స్ లో మనకి నైట్ విజన్ బ్లర్ ఉంటుంది, అట్లాంటి వాటికి అయితే వీ కెన్ ట్రై. ఒకవేళ రీప్లేస్ చేస్తే వాళ్ళకి అట్లే రీప్లేస్ చేసేది మనం ఉట్టి నల్లగుట్టు అండి. నల్లగుట్టు రీజన్ నరాలు ఏముండవు, కంటి మీద దెబ్బలు తగిలినా మచ్చలు పడినా కూడా దాని గురించి మనం ఏమన్నా చనిపోయిన వాళ్ళు గుడ్డు పెట్టవచ్చు. కానీ ఇట్లా నరంలో ప్రాబ్లం ఉండి గ్లాకోమాతోని కానీ రెటీనా ప్రాబ్లం ఉండి కానీ మనము నరంలో రీప్లేస్ చేయడం కానీ అట్లాంటి సర్జరీ అయితే లేదండి. పుట్టి నల్లగుడ్డు మాత్రమే మనం రీప్లేస్ చేయగలుగుతాం. సో దూరదృష్టి దగ్గర దృష్టి ఉంటుంది కదా సార్? అవునండి, వాటికి లెన్స్ అనేది అవునండి, దూరం దృష్టి దగ్గర దృష్టి. సో జనరల్గా ఏంటంటే 40 సంవత్సరాల తర్వాత రీడింగ్ ప్రాబ్లం వస్తుంది. ఓకే, అప్పటి వరకు అయితే ఓన్లీ డిస్టెన్స్ ప్రాబ్లం ఉంటుంది. డిస్టెన్స్ అండ్ నియర్ రెండు సేమ్ పవర్ ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు మనకు వచ్చిన అడ్వాన్స్ లెన్సెస్లో ఈడ్ ఆఫ్ లెన్సెస్, ట్రైఫోకల్ లెన్సెస్ ఉన్నాయి. ఒకవేళ నాకు దూరం చూపుకి దగ్గర చూపుకి ఇబ్బంది అవుతుంది, నేను అద్దాలు పెట్టుకోదలుచుకోలేదంటే వీ కెన్ హ్యావ్ ఏ సర్జరీ కాల్డ్ ఎస్ క్లియర్ లెన్స్ ఎక్స్ట్రాక్షన్. దాంట్లో ఉన్న న్యాచురల్ లెన్స్ తీసేసి మనం ట్రైఫోకల్ లెన్స్ అనే ఈడ్ ఆఫ్ లెన్స్ అనే ఇస్తాం. సో అది దూరం, ఇంటర్మీడియట్ డిస్టెన్స్ అండ్ నియర్ డిస్టెన్స్ 3 కవర్ చేస్తుంది. సో మనము ఒకసారి ఆ సర్జరీ చేసుకున్నామంటే మనకి నెక్స్ట్ సర్జరీ తర్వాత మనం అద్దాలు పెట్టుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. సో మనకి డిపెండ్స్ అపాన్ టైప్ ఆఫ్ లెన్స్ ఇవి చూస్ అండి. దానిలో డిఫరెంట్ ఇండియన్ లెన్సెస్ ఉంటాయి, అడ్వాన్స్ లెన్సెస్ ఉంటాయి. మనకి ఏ లెన్స్ సూట్ అవుతుంది అనేది ఒకసారి ఎగ్జామిన్ చేసిన తర్వాత టోరిక్ లెన్స్ పడుతుందా లేదా, లేదా రెటినా ప్రాబ్లం ఉందా లేదా అన్నీ చూసిన తర్వాత మనకి ఎగ్జాక్ట్గా మనం చెప్పగలుగుతాం. సో మినిమం టు మ్యాక్సిమం అంటే ఇట్ విల్ బి అప్రాక్సిమేట్లీ 1 lakh per eye అండి. సార్ ఈ లెన్సెస్ పెడతానంటున్నారు సార్, ఇప్పుడు కుకింగ్ చేసేటప్పుడు హీట్ ప్రదేశాలు లెన్సెస్లో 2 types అండి. ఇప్పుడు మనం చెప్పిన లెన్స్ ఏంటంటే కంటి లోపల పెట్టే లెన్స్ అండి, దట్ ఈస్ పర్మనెంట్ లెన్స్, లోపలే ఉంటుందండి. దాంట్లో కుకింగ్తో అట్లా ఏం ప్రాబ్లం లేదండి. బయట పెట్టుకునే కాంటాక్ట్ లెన్స్లో కూడా నార్మల్ కుకింగ్ చేసుకుంటే ఏం ప్రాబ్లం లేదండి. మనకి కుకింగ్ చేస్తుంటే ఆయిల్ కానీ హాట్ వాటర్ కానీ కంట్లో పడితే అప్పుడు ప్రాబ్లం, కానీ నార్మల్ డే టు డే యాక్టివిటీస్ కాంటాక్ట్ లెన్స్ పెట్టుకొని చేసుకోవచ్చు అండి. నో దెర్ ఇస్ నో ఇష్యూ. దాంట్లో అడ్వాన్స్ వచ్చాయండి, దాన్ని హైడ్రోజెల్ లెన్సెస్ అంటారు. సో దాని టైం అనేది అట్లీస్ట్ 12 to 13 hours కూడా మనం కాన్స్టెంట్గా పెట్టుకోవచ్చు. ఓల్డ్ స్టైల్ మంత్లీ డిస్పోజబుల్స్ అవి అయితే మనం వీ హ్యావ్ టు 8 hours తీసి మళ్ళీ బాక్స్లో పెట్టుకొని గ్లాసెస్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సార్ మిగతా హాస్పిటల్కు, ఐ కేర్ హాస్పిటల్కు వాసన్కి తేడా ఏమి సార్? అంటే టెక్నాలజీ అంతటా. ఎస్, మీరు మంచి క్వశ్చన్ అడిగారండి. సో వాసన్ ఫిలాసఫీ ఏంటంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, మాకు రెటినా సర్జరీ కావాలనుకుంటే ఇక్కడ రెటినా సర్జరీ లేదు, మెయిన్ బ్రాంచ్కి వెళ్ళాలి అని ఉంటుందండి. సపోజ్ వాసన్ ఫిలాసఫీ ఈజ్ ఎవ్రీ బ్రాంచ్ ఈజ్ ఏ టెరిషరీ బ్రాంచ్. అంటే ఏ బ్రాంచ్ ఉన్నది, ఫర్ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్లో 7 branches ఉన్నాయి. ఎవ్రీ బ్రాంచ్ హ్యాస్ రెటినా సర్జరీ డిపార్ట్మెంట్, ఎవ్రీ బ్రాంచ్ హ్యాస్ ఫేకో సర్జన్, ఎవ్రీ బ్రాంచ్ హ్యాస్ కాంప్రహెన్సివ్ ఎగ్జామినేషన్, అండ్ ఎవ్రీ బ్రాంచ్ హ్యాస్ పీడియాట్రిక్ అండ్ విజిటింగ్ పీడియాట్రిక్ అండ్ ఆక్యులోప్లాస్టిక్ సర్జన్స్. సో మనం ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సోమాజిగూడకి వెళ్ళాలనుకోండి, ఇది వెళ్ళడానికి 2 hours, రావడానికి 2 hours పడుతుంది. సో సేమ్ థింగ్ అక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదండి, బికాస్ మన దగ్గర 1 roof కింద వీ హ్యావ్ ఎవ్రీథింగ్. ఈ కంటి సమస్య వంటి మానవాళికైనా సార్, పక్షులకు వాటికి ప్రతి జీవికి, ఈవెన్ డాగ్స్ కూడా క్యాటరాక్ట్ సర్జరీ చేస్తారండి. ఓకే, వెటర్నరీ డాక్టర్స్ చేస్తారు. ఎవరికైతే కన్ను దే విల్ హ్యావ్ ఎ ప్రాబ్లం. సో టెక్నాలజీ జంతువుల కన్ను మనుషులకు మార్చే టెక్నాలజీ ఏమన్నా రాకుండా అట్లే కూడా మనిషి ఓకే సార్, థ్యాంక్ యూ. Wait madam, one second. Sorry. We are not right for that. Start madam. So I will divide this question of screen time into 2 parts. First, I would like to talk about children, right? So parents often ask that what is the right screen time for children, okay? So I would say that 0 minutes is the right screen time for children. So the American Academy of Ophthalmology says that we should not give any screen time to children who are less than 2 years of age. So often we see that parents say कि मैडम खाना खिलाते वक्त क्या फ़ोन दे दे, नहीं आप नहीं दे सकते हैं, खाना खिलाते वक्त भी फ़ोन नहीं दे सकते हैं अपने बच्चे को, ठीक है? तो 0 स्क्रीन टाइम 2 साल से कम के बच्चों के लिए. और अगर इफ़ देयर इज स्टडी पर्पस, please confine that only to study purpose. Don't give them extra video games and mobile games and tablets just to make your work easy. That should not be done, okay? Now coming to adults. So of course we know all software professionals, and even if they are not software professionals, everybody is on their phone, okay? So we should try to reduce as much as possible, and if we are not able to do due to some reason, there is a rule called 20-20-20, okay? So every 20 seconds you have to look at 20 feet after every 20 minutes. So that what it does is that will relax the muscles of your eye and make you see better. Okay, and also there are easily available lubricants, right? Once you come to us, we can write those medicines and you can easily use them, and they have no side effects also.
So always we should keep a lubricant next to us. సో మీ దగ్గరకు వచ్చే చిన్న పిల్లల్లో మేజర్ ఉండే ప్రాబ్లం ఎలాంటిది? Major eye problem is refractive error. That means spectacle problem. So most of the, like I said before also, children are not going to come and tell ki I cannot see, right? Because they know that is only the normal. They will only see whatever feels normal to them, right? So it is very important that less than 3 years of children, at least once they should get a checkup, even if they are not complaining about anything. Okay? And second is Melican. So previously there was this concept that Melican cannot be treated. It's only a cosmetic problem, but it can easily be treated once you're able to get the child to the hospital at the right time. It is never very early and never very late to operate for a squint. So they will come with watering of eyes, they will come with one eye which is either going very much inside or outside, or they are adopting a tilt and they are constantly going very close to the TV and they are trying to watch, or they are constantly trying to rub to clear their vision. These are the signs wherein you should think that the child is facing some problem. ఓకే థ్యాంక్ యూ మేడం. స్టార్ట్ సార్. నా పేరు డాక్టర్ మనోజ్ అండి. నేను ఒక్యులోప్లాస్టిక్ సర్జన్. నేను చెప్పాను కదా ఐలో క్యాన్సర్స్ అవుతాయని. సో సార్ అడిగిన లాగానే ఒకటి పుట్టిన నుంచినే చూపు లేదు అని అంటారు కదా. సో పిల్లలకి సడన్గా ఐ క్యాన్సర్స్ పుట్టిన నుంచి కూడా రావచ్చు. అండ్ ఐ క్యాన్సర్స్ బేసిక్గా ఐడెంటిఫై చేయడానికి ఒక సింపుల్ థింగ్ ఉంది. ఎలా మొబైల్ ఫోన్స్లో ఫొటోస్ తీసుకుంటారు కదా, అలా ఫొటోస్ విత్ ఫ్లాష్ తీసుకుంటే మీకు వైట్ లాగా కనిపిస్తుంది. సో అదర్వైజ్ నార్మల్గా ఉంటే రెడ్ లాగా కనిపిస్తుంది. సో ఇందులో సింపుల్ డిఫరెన్షియేషన్ అవుతుంది. ఫోన్ నుంచి ఒక చిన్న ఫోటో తీసుకుంటే చాలు, అందులో వైట్గా కనిపిస్తుంది అంటే సో కన్నులో ప్రాబ్లం ఉంది. ఇట్ కెన్ బి వైట్ బికాస్ ఆఫ్ క్యాటరాక్ట్ ఉండొచ్చు, లేదు లోపల ఏమైనా గడ్డలాగా ఉండొచ్చు, లేదా క్యాన్సర్ లాగా ఉండొచ్చు. ఇది ఒకటి చెప్పాల్సింది. ఇంకా నేను రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అని చెప్పాను కదా. సో ఏదైనా నుంచి కన్ను దగ్గర దెబ్బ తగిలిందంటే కన్ను రిగార్డింగ్ డాక్టర్స్ మోర్ స్పెషలైజ్డ్ ఉంటారు. బికాస్ ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద టైం కన్ను దగ్గర దెబ్బ తగిలిందంటే కన్ను వాటర్ పాత్వే ఉంటుంది. కన్ను నుంచి ముక్కులో గొంతులో వెళ్ళడానికి ఒక మార్గం ఉంటుంది. ఆ మార్గం డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. అది ఓన్లీ రెప్ప సర్జరీస్ చేసేస్తే మార్గం అలానే ఉండిపోతుంది. ఈ మార్గంది లైఫ్ ఎలాగ ఉంటుంది అంటే కట్ అయిన తర్వాత 24 to 48 అవర్స్లోనే ఆ మార్గంకి ఒక పాత్వే ఇవ్వాల్సి పడుతుంది. లేదు అంటే జీవితాంతం ఆ కన్నులో వాటర్ అలాగే ఉండిపోతుంది. సో కరెక్ట్ పర్సన్ టు ట్రీట్ విల్ బీ లైక్ అన్ ఒక్యులోప్లాస్టిక్ సర్జన్, వేరే ఆ మార్గంకి కూడా ఒకటి ట్యూబ్ అని పెట్టేసి మార్గం చేయవచ్చు. థ్యాంక్ యూ.